నేపాల్లో మరో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి టేబుల్ టాప్ రన్వేనే ప్రధాన కారణమని తెలుస్తోంది. 1962 నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలో 70కి పైగా విమాన ప్రమాదాలు జరిగాయంటే ఆ దేశంలో విమాన ప్రయాణం ఎంత కఠినమైందో అర్థం చేసుకోవచ్చు. అసలు టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటి? భారత్లోనూ ఇటువంటి రన్వేలు ఉన్నాయా? మరి నేపాల్తో పోలిస్తే భారత విమానయాన సంస్థలు తీసుకుంటున్న చర్యలేంటి ఒకసారి చూద్దాం. మరి ముఖ్యంగా ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోను మీరు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాలను తప్పక మన ఛానల్కు తెలియజేయండి. నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తాజా ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు చెబుతున్నారు. తలకు తీవ్ర గాయంతో ప్రమాదం నుంచి తప్పించుకుని పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. 50 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉన్న CRJ-200 విమానం టేకాఫ్ అవుతుండగా అందుకు కావాల్సినంత ఎత్తును అందుకోలేకపోయింది. దీంతో రన్వే నుంచి జారిపడి క్రాష్ అయిందని అధికారులు వెల్లడించారు. కేవలం ఇదొక్క ప్రమాదమే కాదు, 1962 నుంచి ఇప్పటి వరకు 70కి పైగా విమాన ప్రమాదాలు నేపాల్లో చోటు చేసుకున్నాయి. వీటిలో దాదాపు 935 మంది దాకా ప్రయాణికులు మరణించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఆ దేశం ప్రపంచంలో ఎయిర్ సేఫ్టీ ర్యాంకింగ్స్లో అత్యంత తక్కువ రేటింగ్ని కలిగి ఉంది. అక్కడి వాతావరణంలో ప్రతికూలత ఒకెత్తైతే ఆ దేశ విమానయాన సంస్థల ప్రమాణాల్లో లోపాలు కూడా మరో ఎత్తు. అసలు ఈ ప్రమాదాలకు ముఖ్యమైన కారణాలు చూస్తే నేపాల్ భూభాగమంతా అత్యంత కఠినమైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంటుంది. దీంతో విమానాలు టేకాఫ్ ల్యాండింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. దీనికి తోడు అక్కడి వాతావరణంలో అనూహ్యంగా మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. ఉన్నట్టుండి గాల్లో సాంద్రత తగ్గిపోవడం, దీంతో విమానాలకు కావలసినంత ఎత్తుకు చేరుకునేందుకు గతిశక్తి అందదు. ఈ కారణంగా విమానాలు క్రాష్ అవుతాయి. అంతేకాదు, వారు వినియోగిస్తున్న విమానాలు చాలా వరకు దశాబ్దాల కాలం నాటివి. ఈ విమానాల్లో GPS, వాతావరణ రెడార్లు సరిగ్గా పనిచేయవు, ఉండవు కూడా. ఇవి పాతకాలం నాటివి కావడంతో విమానం పట్టుదప్పితే కంట్రోల్ చేయడానికి వీలుండదు. ఆ దేశంలో ఎక్కువ విమాన ప్రమాదాలు జరగడానికి ఇవే ప్రధాన కారణాలు. ఆ దేశంలో ఉన్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువగా టేబుల్ టాప్ రన్వేలు ఉన్నాయి. ఈ తరహా రన్వేలు విమాన ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం ప్రమాదం జరిగిన త్రిభువన్ ఎయిర్పోర్టు కూడా అటువంటిదే. చుట్టూ లోయలతో మధ్యలో ఉండే ఎయిర్పోర్టును టేబుల్ టాప్ రన్వే అంటారు. ఒక టేబుల్ లాగా ఉండే పీఠభూమిపై రన్వేలు నిర్మిస్తారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన రన్వేలు. వీటిపై విమానాలు దించేటప్పుడు పైలట్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాస్తంత ఏమరపాటుతో వ్యవహరించినా ప్రమాదం జరగడానికి ఆస్కారం ఎక్కువ. విమానం కొంచెం పట్టుదప్పినా లోయలో పడిపోతుంది. ఇలా అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భౌగోళికంగా అసాధారణ రన్వేలు కలిగిన ఎయిర్పోర్ట్లు మన దేశంలోనూ ఉన్నాయి. అవి: మొదటిది కేరళలోని కోజిక్కోడ్ విమానాశ్రయం, 2 మంగళూరు విమానాశ్రయం, 3 లద్దాఖ్లోని లేహ్ విమానాశ్రయం, 4 మిజోరాంలోని లెంగ్పుయ్ విమానాశ్రయం, 5 హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా కులు విమానాశ్రయాలు, 6 సిక్కింలోని పాక్యాంగ్ విమానాశ్రయం. కేరళలోని కోజిక్కోడ్ చాలా ప్రమాదకర విమానాశ్రయాల్లో ఒకటి. ఇది కూడా టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ రన్వే. 2020లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ B737 విమానం ఇక్కడ ప్రమాదానికి గురైంది. విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే నుండి జారి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. మంగళూరు విమానాశ్రయంలో కూడా ఒక టేబుల్ టాప్ రన్వే ఉంది. 2010 మేలో ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఎయిర్ ఇండియా విమానం టేబుల్ టాప్ రన్వేను దాటిపోవడంతో కొండపై నుంచి కిందపడి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 158 మంది మరణించారు. ఈ ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని దర్యాప్తులో తేలింది. జమ్మూ కాశ్మీర్లోని లేహ్లో టేబుల్ టాప్ రన్వే ఉంది. ఈ విమానాశ్రయం ఎయిర్ స్ట్రిప్ 3259 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ విమానాన్ని ల్యాండ్ చేయడం చాలా కష్టం. దీని రన్వే చుట్టూ పర్వతాలు, మంచు కనిపిస్తూ ఉంటుంది. కుషోల్ బకులా రింపోచి విమానాశ్రయం అత్యంత ఎత్తులో ఉండడంతో ఇది కూడా ప్రమాదకర రన్వేల్లో ఒకటిగా నిలిచింది. మిజోరాంలో 2వ ప్రపంచ యుద్ధానికి ముందు నిర్మించిన విమానాశ్రయం లెంగ్పుయ్ విమానాశ్రయం. ఇది కూడా టేబుల్ టాప్ రన్వేను కలిగి ఉంది. అంతేకాదు, ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే రన్వేపై నీరు చేరుతుంది. దీంతో ఇది మరింత ప్రమాదకరం. వీటితో పాటు ఇతరత్రా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్లోని గగ్గల్ విమానాశ్రయం, లక్షద్వీప్ విమానాశ్రయం కూడా అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలుగా నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఉన్న గగ్గల్ విమానాశ్రయం రన్వే కూడా ప్రమాదకరమైంది. దీన్ని 1200 ఎకరాల్లో నిర్మించారు. ఈ రన్వేపై విమానాన్ని దించే సమయంలో పైలట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్షద్వీప్ విమానాశ్రయం చాలా అందమైంది. అయినప్పటికీ ఈ ఎయిర్పోర్ట్ సముద్రం మధ్యలో ఉండడంతో విమానం కొంచెం పట్టుదప్పినా సముద్రంలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అయితే నేపాల్తో పాటు భారత్లోనూ ప్రమాదకర విమానాశ్రయాలు ఉన్నప్పటికీ కేంద్ర విమానయాన శాఖ ఆధ్వర్యంలో DGCA ఈ ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. భద్రతాపరమైన లోపాలకు ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వకుండా టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు చేయడం, పైలట్లలో నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించేలా చర్యలు తీసుకోవడం ద్వారా భారత్లో ప్రమాదాల శాతం తక్కువగా ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.